హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? దేవుని యందు ఆనందిస్తున్నారా? కొత్త సంవత్సరంలో సాగుతుండగా దేవుని కృపను అనుదినము అనుభవిస్తున్నారా? ఆయన వాక్యం ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటూ సాగుతున్నప్పుడు మనం ఆ విధంగా సంతోషంగా సంతృప్తిగా ఉండగలుగుతాం. అందుకే మీకోసం ఆనదినము దేవుని వాక్యాన్ని పట్టుకొస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనములు తండ్రి. ప్రతిరోజు నీ మాటలు మాకు అవసరమయ్యా, నీ గద్దింపులు మాకు అవసరము. నీ యందు విశ్వాసము కలిగి ఉండటకు నీ మాట వినటం మాకెంతో అవసరమని గుర్తిస్తున్నాము. మాటలాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఎంతమందివి ఈరోజు సంతోషంగా ఉన్నాము? దేవుడు మాట్లాడితే మన సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాడు, మన హృదయంతో మాట్లాడతాడు. వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి, వాళ్ళ సంగతి మనం మాట్లాడతాం మొదలు పెడితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. కానీ దేవుడు ముక్కుసూటిగా మన స్థితిని గురించి మనతో మాట్లాడతాడు, మన హృదయ స్థితిని గురించి మనతో మాట్లాడతాడు. మన కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను, తలంపులను మనకు తెలియపరుస్తాడు. కీర్తన 43:5 వచనం ఎన్నోసార్లు మీరు వినుంటారు. నేను ఎన్నోసార్లు ఈ వర్తమానం మీద ధ్యానించాను. కానీ మరొకసారి దేవుడు ఈ మాట జ్ఞాపకం చేయమంటున్నాడు. ఏంటది? నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. వై ఆర్ యు అప్సెట్? వై ఆర్ యు అన్హ్యాపీ? ఎందుకు యాంగ్జైటీకి చోటిచ్చావు? ఎందుకు ఆత్రపడిపోతున్నావు? ఎందుకు కంగారు పడిపోతున్నావు, కలవరపడిపోతున్నావు అని మనం అందరిని అడుగుతాం. కానీ నిన్ను నీవు అడుక్కొని ఎప్పుడైనా ప్రయత్నించావా? అసలు నీవు కలవరపడవా? కురిగిపోవా? నిరుత్సాహపడవా? చాలాసార్లు మన జీవితంలో కృంగిపోతుంటాం, కానీ దాన్ని మనం లెక్క చేయం. దానిని ఏదో విధంగా మర్చిపోవడానికి, ఆ బాధను మర్చిపోవడానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్, ఏదో ఒక పిచ్చి పనులు చేసుకుంటూ, ఏదో మ్యూజిక్ పెట్టుకోనో, లేకపోతే ఎవరితో మాటలు పెట్టుకోనో, ఇంకా కొంతమంది అయితే రక్షణ లేని వారైతే బయటికి పోయి తిరుగుతున్నో, కొంతమందికి షాపింగ్ పోతున్నో, కొంతమంది క్లబ్బులకి, పబ్బులకి తాగడానికి పోయి ఎలాగోలాగా వాళ్ళ మనసాక్షిని వాళ్ళకి అనుసున్న ఆ తత్సమయానికి అణుచుకుంటారు. దేవుని బిడ్డలు కూడా కృంగిపోతారా? మరి ఈయనెవరు? దావీదు దేవుని బిడ్డే కదా, దేవునితో సహవాసం చేసేవాడే కదా, దేవుడు ప్రేమించినవాడే కదా, దేవుడిని ప్రేమించిన వాడే కదా, దేవుని కోసం జీవించేవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు కదా. మరి ఎందుకు ఈయనకి నిరుత్సాహం? అవునండి, బైబిల్లో చూడండి, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు, దైవజనులకు, దేవుడు ప్రేమించిన వారికి కూడా ఆయా సమయాలలో కలవరపడిపోవటం, కృంగిపోవటం, నిరుత్సాహపడిపోవటం చూస్తున్నామండి. మనం ఇది సహజం. ఈ జీవిత యాత్రలో మనం సాగుతుండగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, నిందల అవమానాలు, పొగడ్తలు, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఎప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రాణమే, ఎలా కృంగి ఉన్నావు? ఈజ్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. తను తాను అడుక్కుంటున్నాడు, ఎందుకు నువ్వు అప్సెట్ అయ్యావు? అదని సరైన తెలుగు మాట. ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడిపోతున్నావు? ఎందుకు నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు? మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా డిస్టర్బ్ అవుతారా? మనస్సు చురుక్కుమంది అంటారు మన తెలుగులో. అప్పటి నుంచి నా మనసులో ఒక బాధ వచ్చింది. వాళ్ళు నన్ను అన్నప్పటి నుంచి నాకు
చాలా దిగులైపోయింది, భయమైపోయింది, బాధ అయిపోయింది, కలవరం అయిపోయింది, మనశ్శాంతి పోయింది, ఇలా రకరకాల మాటలు వాడతారులేండి. ఏదైనప్పటికీ మన మనసులో ఉల్లాసంగా ఉండటం ఏంటో మనకు తెలుసు, మనసులో కృంగిపోవటం ఏంటో మనకు తెలుసు. అది నీ మనసు నీకు తెలుసుకోవాలి. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది ఎప్పటికప్పుడు నువ్వు ఆగి ఆలోచించాలి. అందుకే మనకి ప్రేయర్ బ్రేక్స్ ఉండాలి, ప్రార్థనా సమయాలు ఉండాలి. ప్రార్థనా సమయాలలో మనల్ని మనం ఎక్కడున్నామో చూసుకోవటానికి, దాంట్లో నుంచి బయటపడడానికి సహాయపడుతుంది ప్రార్థనా జీవితం. నా ప్రాణమని ఈవేళ నీవు కృంగి ఉన్నావు. సరే, ప్రాక్టికల్గా చూడండి. ఎప్పుడెప్పుడు మనం కృంగిపోతుంటాం, ఎప్పుడెప్పుడు మనం డిస్కరేజ్ అవుతాం. మనం అనుకున్నది జరగనప్పుడు, మనకు బ్యాడ్ న్యూస్, చెడ్డ సమాచారం వచ్చినప్పుడు, మనకిష్టమైన వారు మరణించినప్పుడు, లేక మన రిజల్ట్స్ రాక వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, మన మెడికల్ రిపోర్ట్ వచ్చినప్పుడు అందులో మనకి ఏంటంటో ఘోరమైన వ్యాధులు ఉన్నాయి, ఇది కావాలి ఇది కావాలని భయపెట్టినప్పుడు, అలాంటప్పుడు ఇంకా ఎంత కృంగిపోతామండి. ఇంక అయిపోయింది నా బ్రతుకు, ఇంతే నా బ్రతుకు అనేటువంటి ఒక కృంగుదల వస్తుంది. ఫస్ట్ ఎందుకు వస్తుంది? ఓడిపోయినప్పుడా? ఓడిపోవటం అనేది సహజం. దావీదు కూడా ఆయా సమయాలలో ఓడిపోయాడు. గొలియాతు మీద జయం పొందాడు, కానీ అన్ని విషయాల్లో జయం పొందలేదు. ఆయన తన శరీరాన్ని జయించుకోలేకపోయాడు. సో ఓడిపోయినప్పుడు ఎగతాళి చేసేవాడు కాదండి దేవుడు. మనుషులు ఎగతాళి చేస్తారు మనల్ని, మనుషులు నిరుత్సాహపరుస్తారు మనల్ని, మనుషులు మనకి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, యు ఆర్ అన్ఫిట్. బట్ దేవుడు నీ ఓటమిలో నువ్వు రియలైజ్ చేసుకుని, నువ్వు కరెక్ట్ చేసుకొని మరింత ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా నీ ఓటమిని నీకు ఒక మెట్టు ఎక్కడానికి సహకరించే, అదర్ లెవెల్కి వెళ్ళడానికి నీకు సహకరించినట్టుగా చేస్తాడు. ఏ విషయంలో ఓడిపోయావు? లోక సంబంధమైన ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే నేను ఆశించినటువంటి రాబడి సంపాదించలేకపోయాను, లేకపోతే నా బిజినెస్లో లాస్ వచ్చింది. ఇవన్నీ చిల్లరండి, ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవి వస్తాయి పోతాయి. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. నీ మనస్సాక్షి పాడైతే, నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే, నీ దృష్టి దేవుని మీద నుంచి మళ్ళితే, నీవు నీ నాలుకతో తప్పు చేస్తే, నాలుకతో పాపం చేస్తే, అబద్ధం ఆడితే, ఇతరులకు నా హృదయాలు గాయపరిస్తే, వ్యర్థమైన మాటలు నీ నోటి నుంచి వస్తే, బూతు మాటలు నీ నోటి నుంచి వస్తే, అవునండి, వెంటనే యూ నీడ్ టు ఫీల్ యూ అలాగ అయిపోద్ది, మనసంతా పాడైపోద్ది. నిజంగా నువ్వు స్పిరిచువల్ అయితే, ఆధ్యాత్మికమైన వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేసుకోలేవు, నువ్వు సంతోషం ఉండలేవు. ప్రతి దానికి పరిష్కారం ఉందండి. తప్పు చేసినప్పుడు దానికి పరిష్కారం ఒప్పుకోవటమే. అంత సింప్లిఫై చేశాడు దేవుడు. తప్పు చేస్తే పాపమునకు జీతం మరణం, కానీ యేసు ప్రభు ఆ మరణాన్ని మింగేశాడు. కాబట్టి ఇవాళ ఆ తప్పును ఒప్పుకుంటే క్షమాపణ. సో ఎక్కడ నువ్వు దేవుణ్ణి దుఃఖపరిచావో, నువ్వు దుఃఖం పాలయ్యావు అని గ్రహించుకొని దానిని నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నీవేళ నాలో కృంగి ఉన్నావు. దేని విషయమై నేను కృంగిపోతున్నాను? నా ఆరోగ్య విషయమా? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు మాట జ్ఞాపకం చేసుకో. నీ భవిష్యత్తు గురించమా? భవిష్యత్తు గురించా? నా కాలగతులు దేవుడి చేతుల్లో ఉన్నాయన్న వాక్యం జ్ఞాపకం చేసుకో. రేపేమైపోద్దోనన్నా? యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు అని ధైర్యం తెచ్చుకో. నేను బలహీనుడైపోయానన్నా? ఆయనే నా బలము, నా ఖడ్గము, నా కొండ, నా కోట, నా దుర్గము. ఏ విషయంలో నువ్వు కృంగిపోయినా ఆ విషయంలో నీకు ఆసరాగా ఉన్న, నీకు తోడుగా ఉన్న, నిన్ను బలపరచగలిగిన, నిన్ను విడిపించగలిగిన నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమని ఈవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. మనుషులను నమ్ముకుంటే ఖచ్చితంగా కృంగిపోతామండి. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. అవును,
దేవుణ్ణి నమ్మి నష్టపోయినోడు ఇంతవరకు పొట్టలేదు, ఇక మీద పొట్టడం. దేవుని నమ్మిన వారికి ఏ మేలు కోదపడదండి. నీ గురి దేవుని మీద నుంచి మనుషుల మీదకి వెళ్ళినప్పుడు, పరిస్థితులు చూసుకుంటున్నప్పుడు, అన్నీ చూస్తున్నప్పుడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటున్నప్పుడు, ఇక్కడున్న స్థితి ఆ స్థితి ఈ స్థితి గ్రహించుకుంటున్నప్పుడు కృంగిపోవటం తప్ప వేరే దారి లేదు. అన్ని లోకంలో వ్యతిరేకమైన ఘటనల్ని బాధ కలుగు చేసేవి, వేదన కలుగు చేసేవి, భయపెట్టేవి, కృంగదీసేవి, పాడు చేసేవి. అందుకే యేసు వైపు చూడటం నేర్చుకోవాలి మనం. దేవుని బలం పుంజుకుంటే ఈ లోకాన్ని బహుసులభంగా నువ్వు జయించవచ్చండి. ప్రాణమా నీవేళ కృంగే ఉన్నావు. సడన్గా నీకేదో గుర్తొచ్చింది, అది చూసుకొని అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి. నువ్వు ఎంత ఏడ్చినా, తీర్చాలి 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 తీర్చాలని ఎంత ఆలోచించినా తీరవు కదా. అవి తీరాలంటే నీ యొక్క ఆ చింతను ప్రార్థనగా మార్చు. నా అప్పు తీర్చుకోవడానికి నాకు సహాయం చేయి, నా వల్ల కాదు, నేను బుద్ధిహీనంగా తప్పులు చేశాను, అప్పులు చేశాను, నన్ను క్షమించు. నా దేవా, నువ్వు చేయగలవు నాయన, నువ్వు తీర్చగలవు నాయన, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన మీద నిరీక్షణ ఉంచు. చాలామంది వాళ్ళ భార్య భర్తలు ఊరికే ఏమైపోతారండి, విసిగిపోతున్నారు ఒకరి పట్ల. ఇంకా నేను నీతో బతకలేను, ఇంకా నేను నీతో ఉండలేను, నువ్వు సరలేవు, నేను ఆశించిన స్థాయిలో లేవు, నీకు ఎంతకాలం ఓపిక పెట్టా, నువ్వు బాగలేవు అని ఒకరినొకరు వివరించుకొని విసిగిపోయి కృంగిపోయి చచ్చిపోవడానికో, విడాకులిచ్చుకోవడానికో, విడిపోవడానికో, పారిపోవడానికో ప్రయత్నిస్తున్నారు. డోంట్ డూ దాట్ ప్లీజ్. గో టు జీసస్. దేవుని సన్నిధికి వెళ్ళు. ఈవేళ తొందరపడుచున్నావు. యాంగ్జైటీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసీజ్ నౌడేస్. యాంగ్జైటీ, ఆత్రత, అదే బీపీగా మారుతుంది, అదే అల్సర్స్గా మారుతున్నాయి, అదే మైగ్రేట్ హెడేక్గా మారుతుంది, అదే నీ శరీరం తట్టుకోలేనంత ఒత్తిడి నిన్ను కరగదీసేస్తుంది, భయపెట్టేస్తుంది, బాధ పెట్టేస్తుంది. నీ బాధలన్నీ తీర్చేవాడు ఉన్నాడు, నీ సమస్యలన్నింటినీ పరిష్కరించేవాడు ఉన్నాడు. అది దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, ఆయన నా రక్షణకర్త, నన్ను రక్షించేవాడు, నా సమస్యల్లో నుంచి నన్ను విడిపించేవాడు, నా కష్టాల్లో నుంచి, నా దుఃఖంలో నుండి, నా ఇరుకులో నుండి, నా ఆత్రత నుంచి తీసేసేవాడు. ఏ విషయమై తొందరపడిపోతున్నావు. నువ్వు తొందరపడటం వల్ల ఏం జరగదండి. ఎవడు చింతించటం వల్ల తన ఎత్తు మూరెడెత్తు చేసుకోలేడు. మీరు ఏ విషయమై కంగారు పెడతాం వల్ల మీరు కంగారు పడి మీ ఆరోగ్యం పోగొట్టుకోవటం, మీ మనసాక్షి పాడు చేసుకోవటం, మీరు అవిశ్వాసులుగా ముదిరిపోవటం తప్ప మీరు ఏ విధంగా చింతించటం వల్ల ఎవడు గొప్పోడవడు ఏ స్థితిని మార్చుకోలేడు, తన స్థితిని మరింత అధోగతికి దిగజార్చుకుంటాడు. అందుకని నీ మనసు చూకమన్నప్పుడల్లా, నీ మనసు బాగోలేదని తెలిసినప్పుడల్లా ప్రార్థన చేసుకోబోదేయట్లేదు, చర్చికి వెళ్ళిపోతేయట్లేదు, జీవితం మీద విరక్తి వచ్చింది. కొంతమంది చాలా విసిగిపోయి శారీస్టులుగా తయారవుతారు. స్నానం చేయరా ఎందుకు, మంచి బట్టలు వేసుకోరా ఎందుకు, తల దూకారా హ్యాపీ అటుంటండి. వాళ్ళు చాలామంది చూడండి, నీవు అలాగా ఇంకా మొడ్డు స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు, సైతాను చేతుల్లో నలిగిపోతున్నావు. ఈరోజు నిన్ను బలపరిచే ప్రభు ఉన్నాడు, నా వైపు చూడమని పిలిచే ప్రభు ఉన్నాడు. నా యందు నిరీక్షణ ఉంచు, నేనున్నాను అని చెప్పే యేసే ఉన్నాడు. అయ్యా అంటే ఏంటి కావాలి, ఏం కావాలి నీకు, నేనున్నాను, నీకు సమీపంలో అరవద్దు, నీ పక్కనే ఉన్నాను, నీతోటే ఉన్నాను, నీ బాధ చూస్తున్నాను, నువ్వు పిలుస్తావేమో, నీకు సహాయం చేస్తామని నేను ఎదురు చూస్తాను అని చెప్పే ప్రేమ లేని ప్రభువు అనుకున్నాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఏ విషయమైనా సరే ఆయనకు మొదపెట్టండి, కృంగిపోవద్దు. కొత్త సంవత్సరంలో అప్పుడే కృంగిపోతే ఎట్లండి, ఒక వారం కూడా అవల. రండి మరి దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. కొత్త సంవత్సరంలో పొందిన ఆనందం మెల్లమెల్లగా చల్లారిపోవటం, మెల్లమెల్లగా నాయన మళ్ళీ ఒత్తిడికి గురైపోతున్నాం, సమస్యల్లో వలయంలో చిక్కుంటున్నామని చేసిన నిబంధనలు మర్చిపోయిన ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడం మరచిన మా కనులు నీ వైపు నుండి తిప్పినప్పుడు
మనుషుల్ని నమ్ముకున్నప్పుడు, లోక పరిస్థితులు గమనించినప్పుడు, మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు కృంగిపోతున్నాము అన్న సంగతి గుర్తించిన ఆయన యేసు వైపు చూడడానికి, నిరీక్షణ కలిగి జీవించుటకు ఈ నూతన సంవత్సరంలో అంతం వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుడునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విభాష పత్రిక మీరు పొందగొడితే మీ పేరు, పోస్టల్ అడ్రస్ను మాకు క్లియర్గా వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో సోషల్ మీడియా ద్వారా టెలివిజన్ కార్యక్రమాలు అనేక ఛానల్స్లో ఇస్తూ ఉన్నాం. వీక్షించండి. ఆ వాక్యాల ద్వారా ఆధ్యాత్మికంగా సమృద్ధిగా దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండాలని ఇన్ని విధాలుగా ప్రయాసపడుతున్నాం. వాక్యంతో మీ హృదయాలు నింపుకోండి. అక్కడ కృంగుదలకు, నిరుత్సాహానికి చోటే ఉండదు. మన హృదయంలో నుంచి ఉప్పెనలాగా బయలుదేరే ప్రశ్నలన్నిటికీ జవాబులు మన దేవుని వాక్యంలో ఉన్నాయి. రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ గడుచుకుందాం. ఆ తోడు దేవుని మహాకృప మీ తోడేనుగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వల్ల ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. ఉదయకాల